హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను కువైట్ వాళ్ళు పొద్దుటే బ్రేక్ఫాస్ట్ ఎలా తింటారో ఏం తింటారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనంటే ఈరోజైతే మరాఠీ కుబీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇవి గోధుమ పిండితోనే చేస్తారు. మా ఇంట్లో ఎప్పుడు రెడీమేడ్ కుబ్స్ ఉంటాయి కువైట్ వాళ్ళ ఇంట్లోనూ ఫ్రీజర్లో పెట్టుకుని ఉంచుకుంటారన్నమాట. మా ఇంట్లో అయిపోయినాయి. అయిపోతలకి 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల పాలపొడి, 2 స్పూన్లు పంచదార, 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసి బాగా దోసల పిండిలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకుని పెనం పెట్టుకుని కొద్దిగా లైట్గా వేడైన తర్వాత మనం దోశలా వేసుకోవడమే. ఒక గరిటె పిండి తీసుకుని దోశలా వేసుకోవడమే ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అది అటు ఇటు దొరగా కాలిన తర్వాత కొద్దిగా బటర్ కూడా తీసుకుని వేడి చేసుకుని ఆ బటర్ అట్టు పైన వేసుకుని ఆ దోశ పైన అప్పుడు అది అటు ఇటు దొరగా కాలిన తర్వాత హాట్ బాక్స్లో వేసుకొని వాళ్ళు పెట్టేసుకోవడమే. ఇలా డైలీ ఇలా కుక్స్ చేయను. ఈరోజు మా ఇంట్లో అవి అయిపోయినాయి, రెడీమేడ్ కుక్స్ అయిపోయినాయి. అందుకనేసి నేను ఇలా చేశాను అన్నమాట. మనం ఎంత కష్టపడి చేస్తాం, వాళ్ళకి తింటే సంతోషమే. తినకుండా వదిలేసారంటే చాలా బాధపడతాం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేస్తున్నాం అన్నమాట. చేసేటప్పుడు వాళ్ళు మా ఇంట్లో అయితే ఒక్కో రోజు తింటారు, ఒక్కో రోజు తినరు. పడడమే. అలాంటి పడేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి నేను పొద్దుటే పని అంతా మానుకొని వీళ్ళకి తినడానికి చేస్తే ఏమీ తినలేదు అనేసి ఏదో మనసులో కొద్దిగా ఫీల్ అవుతాను అన్నమాట. అలా బాధపడుతూ ఉంటాను. ఈరోజు తినలేదనుకో రేపు వండబుద్ధి కాదు కదా, తినడానికి ఎందుకు చేయడం అనేసి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనసుకి. చేయాలనిపించి అనదు, చేయాలనిపించదు మనసుకి. మళ్ళీ మనం ఏ రోజైతే చేయడం మానేస్తామో ఆ రోజే ఏమీ చేయలేదా, ఏమీ లేవా ఇంట్లోనా అనేసి ఆకలేసేస్తుంది అలా ఇలా అనేసి ఇల్లంతా తిరుగుతారు. వంటగది అంతా చెక్ చేసుకుంటారు. బటర్ వేడి చేశాను ఫ్రెండ్స్. వేడి చేసుకుని పైన వేసుకోవడమే. అది అటు ఇటు దోరగా కాలిన తర్వాత వేసుకుంటే సరిపోద్ది. అంటే ఇవాళ ఎక్కువ బటర్ యూజ్ చేస్తారన్నమాట. మా ఇంట్లో అయితే బటర్ ఎక్కువ తీసుకుంటారు. ప్రతి దాంట్లో బటర్ వాడతారనమాట. అందుకనేసి బటర్ వేడి చేస్తున్నాను. తీసి దోశల పైన కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత మనం మట్టి వేసుకున్నాక రెడ్గా అటు ఇటు కాల్చుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్లో చక్కగా కాలింది. రెండు పక్కల కాలిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవడమే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం జాము ఇలా ఇక్కడ జాము జాటర్ కానీ తేనె కానీ ఇటువంటివి ఏమన్నా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, తినాలనిపించేటట్టు ఉంటుంది అన్నమాట. కరకరలాడుతుంది. మెత్తగా గట్రా ఏమి ఉండదు. బేకింగ్ పౌడర్ వేసారు కదా అక్క, మెత్తగా ఎందుకు ఉండదు అనేసి అనుకుంటారు. కానీ మెత్తగా ఉండదు, ఎందుకంటే పలసగా ఉంటుంది కదా ఆకుల. అందుకనేసి గట్టిగా ఉంటుంది అన్నమాట. గుడ్లు అవి ఉడకపెడతాను. ఆలివ్ ఆయిల్, కాయలు, జాటరు, జిబును, కీర దోసకాయ, క్యారెట్, కస్సు, ఇంకా గవ్వచాయ్, ఖర్జూరం, పంచదార, ఇవన్నీ డైలీ చేసి వర్కే ఫ్రెండ్స్. మేమైతే డైలీ చేస్తాము, కానీ డైలీ ఇలానే చేయమన్నమాట. ఇంట్లో ఉన్నాయే రోజుకు ఒక వెరైటీగా మార్చి పెడుతుంటాం. అంటే మార్చి పెడుతుంటాం. మళ్ళీ మనం రోజు ఇది పెడుతున్నావా అని అడుగుతారు. ఇదో బాధ వీళ్ళతోన. తట్టుకోలేము వీళ్ళ బాధని. మాట అంటే బాధపడతాం. వాళ్ళు ఏమీ అనకుండా చేసుకుందాం అనేసి ముందుగానే ప్రిపేర్ అవుతామన్నమాట. ఈరోజు ఏం చేస్తామో ఏంటి అనేసి